హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడైతే మేము సండే రోజు ఎర్లీ మార్నింగే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ముందు రోజు అయితే అనుకున్నాం అనమాట, సడన్గా సాటర్డే రోజు ఎందుకో గుర్తొచ్చింది చిలుకూరు వెళ్దాం, చాలా డేస్ అవుతుందని. ఎప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళామన్నమాట నేను, మా హస్బెండ్. అండ్ అలానే పాపని తీసుకొని అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అనేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాము. అండ్ దట్టు ఎండలు కూడా బాగా స్టార్ట్ అయిపోయాయి. అప్పుడే 10 o'clock 9 o'clock కల్లా ఎండలు ఫుల్ వచ్చేస్తున్నాయి కదా. సో అందుకని మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదామని ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. అప్పుడెప్పుడో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వెళ్ళాను ఈ ఏరియాకి. మళ్ళీ ఇప్పుడే అనమాట నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఏరియా చూడటం. చాలా చేంజెస్ అయినవి, చాలా న్యూ కంపెనీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అదే మా హస్బెండ్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇవన్నీ చూస్తూ ఉంటే నేను ఎప్పుడు జాబ్ చేస్తానా, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తానా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది ఒక్కసారిగా నాకైతే. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయితే మనం ఎక్కడికి వెళ్ళాం కదా, ఎక్కువ ఇంట్లోనే ఉంటాం కాబట్టి సో ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడు జాబ్ చేసే వాళ్ళకైతే ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం కదా. ఇంకా మేముండే ఏరియా నుంచి చిలుకూరు అయితే మాకు ఒక 30 kilometers అట్లా చూపిస్తుంది. అండ్ మాకైతే ఆల్మోస్ట్ 1 hour జర్నీ అయితే చూపించిందనమాట. సో మేమైతే చాలా స్లోగా బైక్ పైన అయితే స్టార్ట్ అయిపోయాము ఆ రోజు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 7:30కి అలా స్టార్ట్ అయితే మాకు అరౌండ్ 8:30 వరకల్లా మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా మీరు ఎవరైనా ఇట్లా ఓన్ వెహికల్ కాకుండా నార్మల్గా రావాలి అనుకుంటే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో బస్సెస్కి వచ్చే వాళ్ళు అయితే మెహదీపట్నం నుంచి అండ్ సికింద్రాబాద్ నుంచి అలా బస్సెస్ ఉంటాయి. సో మీరైతే ఆ బస్సు ఎక్కితే డైరెక్ట్గా టెంపుల్ ముందుకే వచ్చేస్తారు. ఇంకా దిగిన తర్వాత మనకు డైరెక్ట్ టెంపులే ఉంటుంది. మనం ఎటు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. టెంపుల్ ముందే మనకు బస్ స్టాప్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ శివాలయం టైప్ ఒక పెద్దది శివుడిది కట్టి అక్కడ ఒక మ్యూజియం లాగా అయితే ఏర్పాటు చేశారు. సో అక్కడైతే చాలా మంది ఉన్నారు మ్యూజియం చూసుకోవడానికి. అండ్ ఇక్కడ మీరు చిలుకూరు వస్తే ఆ టెంపులే కాకుండా దాని సరౌండింగ్స్లో కూడా చాలా ఉంటాయి. లైక్ గండిపేట చెరువు, అవన్నీ మీరు ఒక 1 day ట్రిప్ లాగా చూసుకోవచ్చు అనమాట. అండ్ మనకి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అరౌండ్ 10-20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు అంతే. అండ్ ఇక్కడ మీరైతే మెయిన్ ఆలోచించాల్సింది ఏంటంటే, మనము కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ అని చేసేటప్పుడు మనం వెంట పడుతూనే ఉంటారు, మా దగ్గర తీసుకోండి కొబ్బరికాయలు, మా దగ్గర తీసుకోండి అని. సో ఇది ఆల్మోస్ట్ తెలిసిందే మాకు, మనం వెంట పడతారు, మనం ఎక్కడ మోసపోకూడదు అనుకుంటూనే వెళ్ళాము మేము. సో ఇంకా పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక పర్సన్ అయితే మనం గైడ్ చేస్తూ ఉంటారు. మనం వద్దన్నా సరే మనం వెంట వస్తూనే ఉంటారనమాట. ఒక షాప్ చూపించి అక్కడ తీసుకోండి బాగుంటాయి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అసలు మ్యాటర్. ఏంటంటే ఇక్కడ చూసారా ఈవిడ, మేము కొబ్బరికాయ ఒక్కటే ఇవ్వు చాలు అంటే, లేదు తులసి మాల వేయాలి, పూజకి ఫ్లవర్స్ వేయాలి, అన్నీ వేయాలని చెప్తూ ఉంది. మాకు అవసరం లేదని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోరనమాట. సో ఇక్కడ మాకైతే అరౌండ్ ఆ తులసి మాల అండ్ ఫ్లవర్స్ అండ్ కొబ్బరికాయలు అరౌండ్ 400 అయితే ఛార్జ్ చేశారనమాట. నేనైతే లిటరల్లీ షాక్ అయ్యాను. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను మనకు అవసరం లేదు అంతా అని. ఎందుకంటే అవి తులసిమాల అండ్ ఫ్లవర్స్ అయితే అసలు మనం వేయం దేవుడికి. అండ్ కొబ్బరికాయ కూడా బయటనే కొట్టేస్తాం అనమాట. సో ఇన్ కేస్ మనం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ముందే బయట ఎక్కడైనా కొబ్బరికాయలు తీసుకొని వెళ్తే బెటర్, నా ఒపీనియన్ అయితే. సో 100 రూపీస్లో పోయే కొబ్బరికాయలని వాళ్ళైతే 400 రూపీస్ అలా బిల్ వేసి పంపిస్తారనమాట. మనకు వద్దన్నా కానీ వినిపించుకోరు, తీసుకోవాలని వెంట పడుతూనే ఉంటారు. అండ్ ఇంక నేనైతే మార్నింగే తీసుకొని వెళ్దాం అని అనుకున్నాం, కానీ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు ఎక్కడా కనిపించలేదు. సో ఇంకా తప్పలేదనమాట. అక్కడ ఇలా జరుగుతుందని తెలిసి కూడా మేము అక్కడికే వెళ్ళి మోసపోయాము. సో ఇంకా మనకైతే గుడి బయట నుంచే మొత్తం ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ చూసారా అందరు నడుస్తూ ఉన్నారు. గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్తారనమాట అందరూ. మనకి ఈజీగా అర్థమవుతుంది వే ఎటు నుంచి వెళ్ళాలి ఏంటి అని. సో ఇంకా మనం నడిచే దారిలో అయితే మొత్తం ఇలా షాపింగ్స్ అండ్ మిడిల్లో ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో అక్కడ ఆగి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. వీకెండ్స్లో వెళ్ళినా వీక్ డేస్లో వెళ్ళినా ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ మాత్రం ఎప్పుడు రష్గానే ఉంటుంది. ఎప్పుడు చూసినా జనాలు వస్తూనే ఉంటారనమాట. సో టెంపుల్ చుట్టూ తిరిగి మనమైతే ఒక మెయిన్ పాయింట్ దగ్గరికి మళ్ళీ వచ్చేస్తాము. సో అక్కడ నుంచి మళ్ళీ దర్శనానికి క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా వే టు దర్శనం అని ఉంది. ఇక్కడికి వచ్చే వరకు ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇంకా మనం దర్శనానికి వెళ్ళే ముందు క్యూ లైన్ దగ్గరే కొబ్బరికాయలు అవి మొత్తం అందరూ కొడుతూ ఉంటారు. అక్కడే కొట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడైతే చూసారా మహాప్రదక్షిణ విధానం అని రాశారు. సో దాని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే లోపల ఫోన్ అలౌ లేదు కాబట్టి నేను ఏం షూట్ చేయలేదు. ఇంకా దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసాము. మనకి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడైతే శివుడి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా ఒకసారి దర్శించుకొని వచ్చి కూర్చున్నాము. సో ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈసారి ఎందుకు స్పెషల్గా గర్ల్స్కి సపరేట్గా అండ్ బాయ్స్కి సపరేట్గా చేశారనమాట.
సో గర్ల్స్ క్రౌడ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి నేనైతే ఎర్లీగానే బయటకు వచ్చేసాను. నాకు అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం కూడా. అండ్ ఇంక ఇద్దరం కలిసి బయటకు వచ్చిన తర్వాత మనకి ఆ వే అనేది డైరెక్ట్గా ఇలా షాపింగ్స్లోకి ఉంటుందన్నమాట. ఇంకేమన్నా ఉంటే మీరు కావాలంటే తీసుకొని షాపింగ్ చేసుకుంటూ బయటికి రావచ్చు. అండ్ ఇక్కడ షాపింగ్ విషయానికి వస్తే మాత్రం కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ మాత్రం నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను ఏం షాప్ చేయలేదు కాబట్టి. సో మీకు ప్రదక్షిణాల గురించి చెప్పాను కదా. ఇంతకుముందు అయితే 11 రౌండ్లు లోపల గుడి లోపల తిరిగి ఏదైనా మొక్కుకొని ఆ మొక్కు నెరవేరితే లోపలనే 101 అట్లా రౌండ్స్ చేస్తూ ఉంటారనమాట. 101 రౌండ్స్ అనేవి లోపలనే కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో క్రౌడ్ ఎక్కువగా వస్తుందనేసి టెంపుల్ వాళ్ళైతే టెంపుల్ బయటనే రౌండ్స్ చేయమని చెప్తున్నారు. సో బయట రౌండ్స్ చేస్తే ఏంటంటే చాలా పెద్ద స్పేస్, అది టెంపుల్ చుట్టూ తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. సో అంత తిరిగి రావాలంటే 101 చేయాలంటే చాలా కష్టం కదా. సో వాళ్ళు ఏం చేశారంటే టెంపుల్ బయట 11 రౌండ్స్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 101 రౌండ్స్ అనమాట. సో ఇదైతే చాలా బాగుంది కదా అలా తిరిగి రావడం. సో టెంపుల్ బయట 11 రౌండ్స్ చేస్తే లోపల 101 రౌండ్స్తో ఈక్వల్ అంట. సో ఒకసారి అయితే మేము కూడా చేసాము 101 రౌండ్స్. ఇన్ కేస్ ఎవరైనా లోపలే చేయాలి అనుకుంటే మాత్రం మండే టు థర్స్డేనే అలో చేస్తారు. ఇంకా మిగతా రిమైనింగ్ ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రం బయటనే అలో చేస్తారనమాట. సో ఈ రౌండ్స్ కూడా ఆఫ్టర్నూన్ 12:30కి అట్లా క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగే స్టార్ట్ చేస్తారు. మీలో ఇంతకుముందు ఎవరైనా చిలుకూరు వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతో షేర్ చేసుకోండి. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.